హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోని మీరు ట్రావెల్ వ్లాగ్ చూద్దరు కానీ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి మేము సియాటల్ వెళ్తున్నాము. సూపర్ సూపర్ ఎక్సైటెడ్. ఫస్ట్ టైం సియాటల్ ఎప్పుడు వెళ్ళలేదు, అందుకే ఎక్సైటెడ్గా ఉంది. సో ఫస్ట్ అయితే లాంచ్కి వచ్చాము. చెక్ ఇన్ అది కూడా ప్రాసెస్ అది కూడా అయిపోయింది. ఇది ఎయిర్ కెనడా వాడిది ఇది. సో వచ్చామన్నమాట లాంచ్కి. బట్ యాక్చువల్గా మాకు మెక్సికన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. బట్ ఆ రోజు ఆ లాంచ్లోని ఈ పర్టికులర్ ఫుడ్ మాకు నచ్చలేదు. సో చూస్తున్నాను ఇంకేమైనా ఐటమ్స్ ఉన్నాయా అనుకొని. బట్ నో, నచ్చలేదు. ఎందుకంటే మా ఫ్లైట్ అయితే 1:50కి, ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 2 o'clock. కాకపోతే మనం ఎప్పుడు కూడాను ఇలాగ ట్రావెల్ చేసేటప్పుడు ఎర్లీగా రావాలి. సో 1.5 hour నుంచి 2 hours ఖచ్చితంగా ఎర్లీగా రావాలి. మేమైతే 2 hours ఎర్లీగా వస్తాము. ఎందుకంటే తెలియని ఊరు కాబట్టి ట్రాఫిక్ ఉండొచ్చు, ఏదైనా ప్రాబ్లం అవుతుంది. సో అందుకని అక్కడ నచ్చలేదు అనుకొని మేము ఈ మార్కెట్ ప్లేస్కి వచ్చాము. సో ఇక్కడ అన్ని స్నాక్స్, ఫుడ్ అన్నీ అమ్ముతారు అనమాట. సో ఇది ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది. సో చెక్ ఇన్ అది ఎలాగా అయిపోయింది కాబట్టి ఇంకా మాకు టైం ఉన్నది కాబట్టి ఫ్లైట్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ మేము చిప్స్ను పాప్కార్న్ తీసుకున్నాము. ఏదైనా డ్రింక్ తీసుకున్నామో చూస్తే ఎందుకో వాటర్ అయితే బెటర్ అనిపించింది. ఎందుకు హైడ్రేషన్ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అనిపించింది. ఎందుకంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు మంచిది కదా. సో అక్కడ పిజ్జాలు, సూప్స్, శాండ్విచెస్ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. సో అందుకని మేము పిజ్జా ఒకటి ఆర్డర్ ఇచ్చి, శాండ్విచ్ ఏమో మా శామీకి కావాలంటే తను అది ఆర్డర్ ఇచ్చుకుంది అనమాట. అలాగే స్నాక్స్ నేను ప్లాంటైన్ చిప్స్ తీసుకున్నాను. మా శామీ ఏమో చికెన్ శాండ్విచ్ తీసుకున్నది అనమాట. చాలా బాగున్నది. అండ్ నేనేమో వెజ్ పిజ్జా ఆర్డర్ ఇచ్చాను. సో దాని మీద టాపింగ్స్ ఏమో మష్రూమ్స్, ఆనియన్స్, బేసిల్, ఇంకా రెడ్ పెప్పర్ ఉంటుంది, క్యాప్సికమ్ ఉంటుంది కదా, అది వేసి సూపర్ చీజీగా చేశారు. యాక్చువల్గా ఎలా ఉంటుందో ఏంటో ఆకలి అయిపోతామేమో అనుకున్నాము. బట్ నో, ఇట్స్ వండర్ఫుల్. సో ఈ రెండు ఆర్డర్ ఇచ్చుకొని అందరం షేర్ చేసుకొని తిన్నాము. బట్ ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుంది అనుకొని. ఈ మార్కెట్ అయితే చాలా చాలా బాగుంది. అంటే శాన్ ఫ్రాన్సిస్కోలోని ఎయిర్పోర్ట్లోని చెప్తున్నాను. సో మాకు చెక్ ఇన్ అది స్టార్ట్ అయిపోయింది, మెసేజ్ వచ్చింది. సో వెంటనే మేము వచ్చేసాం అనమాట ఫైనల్గాను. సో మేమైతే హోటల్ నుంచి 11:15కి బయలుదేరాము. సో హోటల్ నుంచి ఎయిర్పోర్ట్కి చాలా దూరం ఉంటుంది. మోర్ దాన్ 1 hour అలా ట్రాఫిక్ అది అంతా కలిపేసి చాలా టైం పట్టేస్తుంది అనమాట. అందుకే మేము ఇప్పుడు ఎర్లీగా వస్తాము. సో మొత్తం మీద స్టార్ట్ అయిపోయింది. సో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి సియాటిల్ ఆల్మోస్ట్ లైక్ 2 hours 45 minutes, అంటే అంత కలిపి 3 hours అనుకోండి జర్నీ అది కలిపేసి. ఓకే, స్టార్ట్ అయ్యేసరికి 2:30 ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. ఓకే, మేము వెళ్ళేసరికి 4 అలా అయిపోతుంది, చాలా టైం పట్టేస్తుంది కోర్స్. అండ్ మేము చాలా ఎప్పుడు తిన్నాము, 12:30కి తిన్నాము. అప్పటికి ఆకలి అది వేసేస్తుంది అనమాట. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంతసేపటికి చిప్స్ అవి ఇచ్చారు అండ్ క్యారమెల్ అంటారు కదా, ఆ వ్యాఫిల్ కూడా ఇచ్చారనమాట. అండ్ కోర్స్ డ్రింక్స్. సో మేమైతే స్ప్రైట్ తీసుకున్నాము, నేను మా శామీ. అండ్ మా హస్బెండ్ ఏమో ఇది సెల్జర్ వాటర్, అది సోడా అంటారు కదా, అది అనమాట. సో ఇది అయితే మేము తీసుకున్నాము. అప్పటికి చాలా థర్స్టీగా ఉండేది, కరెక్ట్ టైంకి ఇచ్చారబ్బా అనిపించింది. చాలా చాలా బాగుంది డ్రింక్స్ అయితే. మేమైతే సూపర్ ఎక్సైటెడ్. సో నెక్స్ట్ వీడియో అయితే మీరు సియాటల్లోని ఎక్స్ప్లోర్ ఏం చేస్తాము ఏంటి అంతా కూడా చూద్దరు కానీ. యా, సో ఫైనల్గా వచ్చేసాము, సియాటల్ వచ్చేసాము. సో 2 hours 45 minutes పట్టింది. బట్ టోటల్ జర్నీ అంతా కలిపితే మనకి 5.5 hours to 6 hours పట్టేస్తుంది. ఎందుకంటే రూమ్ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి నేను చెప్తున్నాను, వెళ్ళడం, చెకింగ్ చేయడం, అక్కడ వెయిటింగ్ టైము అంతా కలిపేసి అనమాట. వెల్కమ్ టు సియాటల్ అని రాసింది చూడండి. సో హ్యాపీ, సేఫ్గా వచ్చేసాము. సో ఇప్పుడు మేము బ్యాగేజ్ అది తీసుకుని ఇంకా రూమ్కి అది వెళ్ళాలి. ఊబర్స్ ఉంటాయి కదా, ఇక్కడ లగేజ్ కోసం వెయిట్ చేసాం. ఒక 15 minutes వచ్చేసింది. సో అండర్ గ్రౌండ్లోని మనకి ఊబర్ అది కూడా మనం బుక్ చేసుకుంటూ ఊబర్ వస్తాడు. సో అది ఎక్కేస్తే వెళ్తామన్నమాట. ఇప్పుడు మేము హోటల్కి వెళ్తున్నాము. సో ఎయిర్పోర్ట్ నుంచి ఇలాగ హోటల్కి రావడానికి మాకు మోర్ దాన్ 1 hour పట్టేసింది. ఇట్స్ లాంగ్ జర్నీ. సో ఫైనల్గా అయితే రూమ్కి వచ్చేసాము. సూపర్ ఎక్సైటెడ్. బట్ రూమ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో మేమైతే డౌన్ టౌన్లో దిగాము. సో ఏ హోటల్లో దిగాము ఏంటి అనేది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చెప్తాను. సో గుడ్ అనమాట. సో స్పేషియస్ అండ్ ఎవ్రీథింగ్. నాకైతే చాలా చాలా నచ్చింది. బెడ్స్ అవి చాలా క్లీన్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నది, ఎక్సలెంట్. సో ఎప్పుడైనా కూడా మనకి ఎక్కువ తిరగడానికి అది బాగుంటుంది డౌన్ టౌన్లో దిగితే, సియాటల్లోని ఎస్పెషల్లీ కూడాను.
సో అందుకని చెప్పేసి ఇక్కడ దిగాము. అండ్ ఈవెన్ బాత్రూమ్ కూడా చాలా చాలా బాగుంది. సింక్ ఫాసెట్ అది చాలా బాగున్నది, హ్యాండ్ షవర్ ఉన్నది, లైటింగ్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్ అనిపించింది, సూపర్ క్లీన్గా ఉంది. సో చూసారా, ఇక్కడ నుంచి మనకి వ్యూ ఎక్సలెంట్గా ఉన్నది. సో ఇక్కడ నుంచి మీరు మాకు అంటే రూమ్ నుంచి స్పేస్ నీడిల్ కనిపిస్తుంది, ఎందుకంటే సియాటలో స్పేస్ నీడిల్ చాలా చాలా ఫేమస్. అదిగో అక్కడ ఉంది కదా, అదే మీరు నెక్స్ట్ వీడియోలో చూద్దరు. కానీ మేము అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. ఎక్సలెంట్ చాలా చాలా నచ్చింది మాకైతే. సో మేము రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మేము రూమ్కి వచ్చేసరికి యాక్చువల్గా 6:45 అయ్యింది. అదంతా లోపలికి వచ్చి లోపలికి అన్నీ సర్దుకొని చూసుకోవాలి కదా, అలసిపోయాము కదా. సో అవంతా ఆర్గనైజ్ చేసుకునేసరికి 6:45 అయింది. సో వచ్చిన తర్వాత మళ్ళీ ఊబర్ తీసుకొని హోటల్కి వెళ్దాము, ఆకలేస్తుంది, ఎప్పుడో తిన్నాం కదా 12 గంటలకి, లెట్స్ గో అనుకొని బయలుదేరాం 6:45కి. సో ఇక్కడ నుంచి చూస్తే ఆ రోజు చాలా చాలా బిజీగా ఉంది. ఎందుకు అనుకుంటే చాలా స్పెషల్ గేమ్ ఏదో అవుతుంది అంట. సో ఎక్కడ చూసినా కూడా జనాలే, అండ్ సో మెనీ పోలీస్ ఆఫీసర్స్ అనమాట, చాలా డిఫరెంట్. ఇందాకలే వచ్చాం కదా ప్లేన్ నుంచి, ఫుడ్ తినడానికి వెళ్దాం అనేసరికి ఫుల్గా ఉన్నారు పీపుల్. ఎక్కడ గేమ్ అయిందంట ఇక్కడ, చూడండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది ఈరోజు. సో చూసారు కదా ఎంతమంది నడుస్తున్నారో, చాలా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో ఫైనల్గా హోటల్కి వచ్చాము. మా అక్కడికి రావడానికి 45 మినిట్స్ పట్టింది, సగం ఊబరు, తర్వాత మేము నడుచుకుని వెళ్ళాము. వాకింగ్ ఒక 15 to 20 మినిట్స్ పట్టింది అనమాట. బట్ ఫైనల్గా వచ్చాము. బట్ ఈ రెస్టారెంట్ అయితే 100 out of 100, ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉన్నది. ఖచ్చితంగా సియాటలో వస్తే రండి. సో ఇది ఫస్ట్ రాగానే ఏం ఆర్డర్ ఇచ్చామంటే ఆనియన్ రింగ్స్ ఏమో ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో ఎక్సలెంట్గా ఉంది ఆనియన్ రింగ్స్ అయితే. సో ఈ రెస్టారెంట్ పేరు ఏంటనుకుంటున్నారు, బిర్యానీ అండ్ కర్రీ కింగ్ అంటారు అనమాట. చాలా బాగుంటుంది ఫుడ్. మేము ఆర్డర్ ఇచ్చింది మీకు నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఆనియన్ రింగ్స్, ఫుడ్ అయితే ఎక్సలెంట్. సో తర్వాత మలై చికెన్ కబాబ్ అంటారు కదా, తండూరి చికెన్ కాదు, మలై చికెన్ కబాబ్ అని ఉంటుంది మెనూలోని, అది చాలా చాలా బాగుంది. ఈవెన్ చికెన్ కబాబ్ కూడా బాగుంటుందంట. బట్ నాకు ఎందుకు ఇది ట్రై చేయాలని అనిపించింది నాకు, మా శామికి. సో అందుకని ఇది ఆర్డర్ ఇచ్చాము. దానికి వాళ్ళు సైడ్కి ఆనియన్స్ సాలెడ్ లాగా ఇస్తారు కదా, అది అండ్ మింట్ అండ్ సమ్ కెచప్ కూడా ఇచ్చారు, రెడ్ కలర్లో ఉంది సాస్. బట్ ఎక్కువ మేము మింట్ చట్నీతో తిన్నాము. మింట్ చట్నీతో చాలా చాలా బాగున్నది, ఎక్సలెంట్గా ఉంది, ఫ్రెష్గా ఉంది ఫ్లేవర్స్. ఆ రోజు రెస్టారెంట్ అయితే ఎంత బిజీగా ఉన్నదో మీరు చూసినట్టయితే, సో బిజీ అనమాట, చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు. లక్కీగా మేము రాగానే మాకు ప్లేస్ దొరికింది. మేము రెస్టారెంట్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 8 అయిపోయింది. మేము 12 o'clockకి తిన్నాం, 12:30కి తిన్నాము పిజ్జా, మీరు చూసారు కదా. తర్వాత 8 o'clock తిన్నాము. అన్ని అవర్స్ ఇంకా ఫ్లైట్ జర్నీ, ఇంకా హోటల్కి రావడం, జర్నీతోటే సరిపోయింది, అలసిపోయాము. సో మచ్ టైర్డ్ అనమాట. సో తర్వాత మేము లెంటిల్ సూప్ ఆర్డర్ ఇచ్చాము. యాక్చువల్గా లెంటిల్ సూప్ మా హస్బెండ్ ఆర్డర్ ఇచ్చారు. సో నేను ట్రై చేస్తున్నాను. వావ్, సో గుడ్, 100 out of 100. మీకు సూప్స్ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా నేను వింటర్లో అయితే ట్రై చేస్తాను ఇది ఇంట్లోనే. నాకైతే చాలా నచ్చింది. వెరీ సింపుల్ బట్ టమ్మీకి చాలా హాయిగా అనిపించింది నాకైతే, వెరీ నైస్ అసలుకి. నాకు లెంటిల్స్తో ఏదైనా కూడా చాలా ఇష్టం, ప్రోటీన్ కదా, హెల్త్కి చాలా చాలా మంచిది, అండ్ వెరీ రిఫ్రెషింగ్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకొక హైలైట్ ఇక్కడ ఆనియన్ మసాలా దోశ ఈజ్ సో గుడ్, సో బటరీ. వాళ్ళు బటర్ కూడా వేశారు అనుకుంటాను. అండ్ 3 రకాల చట్నీలు, సాంబార్ ఎక్సలెంట్ అనమాట, సో గుడ్. అండ్ మసాలాలోని వాళ్ళు ఆనియన్స్ కూడా వేశారు, అండ్ చాలా చాలా బాగుంది. నాకు మా శామికి అయితే ఎంత నచ్చేసిందో ఇదైతే, చాలా చాలా బాగుంది. నార్మల్గా అయితే రెస్టారెంట్స్లోని ఆనియన్ మసాలా దోశ బాగుంటుంది, బట్ ఏం టూ మచ్గా ఏమి ఉండదు. బట్ ఇక్కడైతే సో గుడ్ అనిపించింది, మాకైతే చాలా చాలా నచ్చింది. సో ఫస్ట్ ఫేవరెట్ అయితే లెంటిల్ సూపు, తర్వాత ఆనియన్ మసాలా దోశ, సో గుడ్, హైలీ రికమెండ్ మీకు నేను చెప్తున్నాను. సో తర్వాత మ్యాంగో లస్సీ ఆర్డర్ ఇచ్చుకున్నాము, మరి థర్స్టీ కాబట్టి. అండ్ అక్కడ నేను మా శామీ షేర్ చేసుకుంటున్నాము. చాలా బాగుంది మ్యాంగో లస్సీ కూడాను, టూ గుడ్. అండ్ ఫైనల్లీ చికెన్ దమ్ బిర్యానీ. మరి బిర్యానీ కర్రీ ప్లేస్ కాబట్టి బిర్యానీ ఆర్డర్ ఇవ్వకపోతే ఎలా అవుతుంది కదా, అందుకని చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చామన్నమాట. వావ్, సో అంటే ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ, బట్ ఈవెన్ పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది రియల్గాను. పెర్ఫెక్ట్ మసాలా, పెర్ఫెక్ట్గా చికెన్ కుక్ అయింది, సాఫ్ట్గా ఉంది చికెన్, అది కూడాను స్పైసెస్ అవి కూడా టూ గుడ్, హైలీ రికమెండ్. అఫ్ కోర్స్ దే విల్ గివ్ రైతా అండ్ బాయిల్డ్ ఎగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, రైట్, సో గుడ్ అనమాట. నాకు ఇది చాలా చాలా నచ్చింది, హైలీ రికమెండ్ ఫ్రెండ్స్. ఓకే, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.